ధ్వనులతో హర్షించెదము ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకొందురు. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకొందురు. సరిచేసుకొనుడి ఆయనతో కూడా సమానులగునట్లు. సరిచేసుకొనుడి ఆయనతో కూడా సమానులగునట్లు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ గంగరు వంటిదే. ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ గంగరు వంటిది. నిశ్చలముగా స్థిరముగా మిమ్ము ప్రభు చింత చేతులుగా. నిశ్చలముగా స్థిరముగా మిమ్ము ప్రభు చింత చేతులుగా. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ప్రభు యేసు మహిమతో మార్చునోడు మనలను కొనిపోవును. ప్రభు యేసు మహిమతో మార్చునప్పుడు మనలను కొనిపోవును. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. మనకై యేసు మరణించే. పాట నెంబరు 274. సారీ అండి, పాత పాటల పుస్తకాల్లో 271, 2, 3,
సారీ 3, 4, 7 చరణాలు పాడుకుంటాం అంతవరకే. పాట సంఖ్య 274, పాత పాటల పుస్తకాల్లో 271, 3, 4, 7 చరణాలు పాడుకుంటాం. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే, తృణీకరింపబడే విసర్జింపబడెను, తృణీకరింపబడే విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయే, వ్యసనములా భరించెను, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకై, సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకై, సత్యుండు సజీవుడాయే, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన నాదుడు శిక్షనుందే, మన నాదుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకై, సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకై, సత్యుండు సజీవుడాయే, గొర్రెల వలె తప్పితిమి, పరుగిడితిమి మన దారిన్, గొర్రెల వలె తప్పితిమి, పరుగిడితిమి మన దారిన్, అరుదించే కాపరి అయి అర్పించే ప్రాణమును, అరుదించే కాపరి అయి అర్పించే ప్రాణమును, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే, సిలువలో వేలాడెను, సమాధిలో నుండెను, సిలువలో వేలాడెను, సమాధిలో నుండెను, నా జీవ
లేచెను సజీవుండై లేచెను స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవము తీర్చుటకే సజీవుడు సజీవుడాయే నిత్య జీవము తీర్చుటకే సజీవుడు సజీవుడాయే 617 పాట పాడుకుంటాం. 617. మరి జగన్నాథపురం డానియల్ గారి పాటలు సహాయం కరండి. 617 అండి. కొత్త పాట పుస్తకాలు 617, సియోని గీతాల పాత పాట పుస్తకాలు 604. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరాము నడిపించును మరల వచ్చి యేసుడిపోవును నిరంతరాము నడిపించును మరల వచ్చి యేసుడిపోవును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన సౌమశిలక సాగి వెళ్ళెదను సాతాను శోధన అధికమైన సొమ్మశిలక సాగి వెళ్ళెదను లోకము శరీరము సాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము సాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును చిక బయలులో పరుణ జయం శాంతి జలము చెంత నడిపించును చిక బయలులో పరుణ జయం శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచును మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచును మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నదులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నదులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును
చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా మా జీవితములో యేసు చాలును. పాట సంఖ్య 465 పాట సీయోను పుస్తకంలో. పాత పుస్తకంలో 462 పాట. దేవుడు ఒక నగరము మన కొరకై సిద్ధపరచుచుండే నుండుటకై. ఈ పాటలో మొదటి చరణము ఆఖరి చరణం అనగా 1వ చరణము 5వ చరణము 6వ చరణము పాడుకుందాం. 465 క్రొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 462వ పాట. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మనము వెళ్ళేదం నిశ్చయముగా జయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్లతో పునాది వేసెను. మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్లతో పునాది వేసెను. రక్తము శుద్ధులై క్షమించబడితిమి, రక్తము శుద్ధులై క్షమించబడితిమి. మనము వెళ్ళేదాము నిశ్చయముగా నిశ్చయముగా. మనము వెళ్ళేదాము నిశ్చయముగా నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. గొర్రె పిల్ల సింహాసనమచ్చటుండును, ఆయన దీపము నాలయమయుండును. గొర్రె పిల్ల సింహాసనమచ్చటుండును, ఆయన దీపము నాలయమయుండును. జీవ గ్రంథమందున పేరులున్నవనుచు, జీవ గ్రంథమందున పేరులున్నవనుచు. మనము వెళ్ళేదాము నిశ్చయముగా నిశ్చయముగా. మనము వెళ్ళేదాము నిశ్చయముగా నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. జయవంతుల కొరకే ఆ నగరం, పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు. జయవంతుల కొరకే ఆ నగరం, పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు. క్రీస్తుని రక్తముచే విజయుల మౌనము, క్రీస్తుని రక్తముచే మనము వెళ్ళేదాము నిశ్చయముగా నిశ్చయముగా. మనము వెళ్ళేదాము నిశ్చయముగా నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక
నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై మనము వెళ్ళేదం విజయముగా, మనము వెళ్ళేదం విజయముగా. దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై, దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మన పరిశుద్ధ గ్రంథాలు పైకి చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. అశ్రేష్టంబో గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబో గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. మరి కుటుంబ సభ్యులందరూ కూడా రావాలండి ఈ స్థలానికి. మరి బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు, ఆయా స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన పనిలో ఉండేవారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ప్రార్థన జరిగే స్థలానికి వచ్చి కూర్చోవలసింది మనవి చేస్తున్నాం. సమయంలో టీ నర్సప్ప నుండి మన మధ్యకు వచ్చినటువంటి ప్రభాకర్ అన్న గారు దైవవర్తమానం కొరకే ప్రార్థన చేస్తారు. తర్వాత విజయవాడ నుండి మన మధ్యకు వచ్చినటువంటి రాజా క్రిస్టియన్ గారు కొంత సమయం దైవవర్తమానం అందిస్తారు. అందరూ శ్రద్ధగా ఇందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభా, సర్వశక్తి గల మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి మీ దాసులు ఇదిగో తండ్రి సల్మాన్ అన్నే ప్రభా, మరి తల్లి గర్భంలో రూపించినది మొదలుకొని ప్రభా ఇదిగో తండ్రి తన జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి ప్రభా నీ వందనాలు. మరి కుటుంబంగా ఈ లోకంలో ఏర్పాటు చేసి ఇదిగో తండ్రి మరి సహోదరి కుమారుడితో ప్రభా మరి ఇదిగో తండ్రి ఉద్యోగ బాధ్యతలో నాయనా ఈ లోకంలో తండ్రి మరి నీ నామాన్ని బట్టి ఇదిగో తండ్రి మంచి పేరు నాయనా పొందుకుని నాయనా ప్రభా మరి మీ సాక్షిగా ప్రభా మరి లోకంలో ఏర్పరచబడి ప్రభా ఇదిగో తండ్రి నీ కుమారుడిగా స్వీకరించబడి నాయనా మరి ఇదిగో నీకు మహిమకరంగా తన బ్రతుకు దినంలో నాయనా ప్రభా మరి జీవించిన విధానాన్ని బట్టి ప్రభా నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. మరి ఆదరణ కూడిక ఈ జ్ఞాపకార్థ కూడికను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి సమకూర్చి తీసుకొచ్చిన నీ ప్రియమైన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచడానికి ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన మా దేవా నీకు వందనాలు. మరి వర్తమానం కొరకు నైనా మరి ఇరువురు దాసులు నిలబడుతుండగా నైనా ప్రభా మీ దాసులను మీరు అభిషేకించుకుని మరి కుటుంబానికి ప్రభా ఇదిగో తండ్రి చేరువచ్చి వారితో అందరితో స్పష్టంగా మరి మీరు మాట్లాడిన ప్రభా ఇదిగో నైనా ఆయా మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారు కనుక ఎవరికి ఏది అవసరమో మరి మీ దాసుని నైనా మరి ఇదిగో తండ్రి ఈ జ్ఞాపకార్థ కూడిక ద్వారా అనేకులు నైనా ఇదిగో ఆత్మీయ క్షేమం నైనా పురుకొలుపు రక్షణ మారు మనసు పాప క్షమాపణ పొందటానికి నైనా మరి మీ వాక్శక్తినిచ్చి మీ దాసుల్ని బలంగా వాడుకుంటూ రమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి బ్రతిమేల అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తా ఉన్నాను. మరి సహోదరులు దాసరి సాల్మన్ రాజు గారు ప్రభు యొక్క మహిమలోనికి పిలువబడుతూ వచ్చారు. మరి ఈ రోజున కుటుంబము ఆదరించబట్టానికి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఆదరణ కూడికి వచ్చినటువంటి దైవజనులు
తోటి సహవిశ్వాసులు, వారి యొక్క రక్త సంబంధికులు, బంధువులందరిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాం. బైబిల్ పల్లవి పాడుతూ వచ్చాం. ఏమని పాడామంటే, ఇది ఏ గ్రంథం అట? ఇది బైబిల్ పల్లవిలో పాడింది. శ్రేష్టమైనటువంటి గ్రంథం ఇది. ఇంగ్లీష్లో ద బెస్ట్ బుక్ అంటారు, హిందీలో దునియా మే సబ్సే ప్యారే పుస్తక్ అంటారు. ఈ శ్రేష్టమైనటువంటి పుస్తకంలోనట బైబిల్ పల్లవులు ఇట్లా పాడాం. ఎక్కడ చూసినా కూడా ఏముందట? ఆదరణ ఉందట. సుఖదుఖములలో ఏముందట? వాగ్దానం ఉంది. కాబట్టి దీన్ని విశ్వాసంతో మనం ఏం చేయాలా? ధ్యానించాలి. యూ హ్యావ్ టు మెడిటేట్ ఇట్. ఎందుకంటే మనం ఆరాధించేటటువంటి దేవుడే ఎవరంటే ఈయన ఆదరణకర్త అయినటువంటి దేవుడు. యేసు ప్రభు వారు అన్నారు, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా అనాథలుగా విడవను, మీ కొరకు నేను ఆదరణకర్తని పంపిస్తానన్నా. కాబట్టి ఆయన పేరే ఆదరణకర్త. అందుకనే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంటుంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తానన్నాడు. 103వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా నేను మీ ఎడల జాలిపడతానన్నాడు. కాబట్టి ఈ రోజున మరి సహోదరులు ప్రభు మహిమలోనికి వెళ్ళారు. మరి మరణం అంటేనే ఈ శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోవడమే. శరీరానికి ఆత్మకి కలిగినటువంటి ఎడబాటే మరణం. ఆ ఎడబాటే కుటుంబ సభ్యులు, మరి సంఘస్థులు, దేవుని సేవకులు, విశ్వాసులు, వీరితో కూడా వారి యొక్క ఎడబాటు కొంత తట్టుకోలేక కొంత దుఃఖము, వేదన, బాధ. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన ఆదరించేటటువంటి దేవుడు, ఆదరణకర్త అయినటువంటి దేవుడు, కాబట్టి దుఃఖించాల్సిన అవసరం లేదండి. సరే రండి, దేవుని వాక్యాన్ని త్వరగా నాకంటే మరి తర్వాత వయసులో అనుభవంలో పెద్దవారు, దేవుని సేవకులు, మరి స్టీఫెన్ అన్నగారు ఉన్నారు. వారు ప్రత్యేకమైన సందేశాన్ని వారు ఇస్తారు. కాబట్టి నేను మొదట కొన్ని గ్రీటింగ్స్ లాగా కొన్ని పాటలు చెప్పి ముగిస్తాను. దాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము, అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న వచన భాగాన్ని ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 186వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి, మీ భాగం చదవడానికి ప్రయత్నం చేయండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి ఈరోజు కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దిన దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళమున నీకు స్తుతి కలుగునా, మన్ను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారం ఈ దినమేమును సజీవులమై ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు. వందనాలు. ప్రత్యేకించి ప్రభువా, మీ దాసులు, మా సహోదరులు, మరి బాధ్యత కలిగినటువంటి సియోనులో మరి బాధ్యత కలిగిన సహోదరుడిగా ఎంతో పరిచర్య చేసినటువంటి వారు దాసరి సాల్మన్ రాజు గారు ప్రభు యొక్క మహిమలోనికి పిలువబడుతూ వచ్చినారు. ఈ రోజున వారు ఏర్పాటు చేసిన కుటుంబ ఆదరణ కూడికను బట్టి మీకు స్తోత్రాలు.
వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, సేవకులు, సహవిశ్వాసులు, మరి వారి యొక్క బంధువులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకెవరైనా మీ ఏర్పాట్లో ఉంటే వారిని కూడా త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు సియోని గీతాలతో, కొన్ని ఆదరణకరమైనటువంటి పాటలతో ప్రభువా మరి కుటుంబాన్ని ఆదరించడానికి కొరకు కూడా మీరు చూపిన మీ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది సమయం దేవా మరి కొన్ని ఆదరణకరమైన మాటలు మీరు మాట్లాడితే మేము విని మేమందరం ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి, ఒక నిరీక్షణ కలిగి వెళ్ళాలని ఆశపడి మీ వైపు చూస్తుండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి పౌలు ఈ భాగం మనకు అందరికీ తెలిసిన భాగమే. పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనమట దుఃఖపడుకోకుండా ఉండేదాని కొరకు ఈ మాటలు రాస్తున్నాను అన్నాడు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ. నిరీక్షణ లేని ఇతరులంటే నేను ఒక మాట చెప్తాను వినండి. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా మత గ్రంథాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతంలో, ఏ మత గ్రంథంలో కూడా లేనటువంటి పదము బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉన్నటువంటి ఒకే ఒక్క పదం ఏంటో తెలుసా? నిరీక్షణ, హోప్. దే డోంట్ నో ద వర్డ్ హోప్. నిరీక్షణ అంటే చాలా మందికి తెలియదు. మీరు కావాలంటే చూడండి, మనము జనరల్గా బహిరంగ సువార్త చేస్తుంటాం, వీధి సువార్తలు. వీధి సువార్తలు చేసేటప్పుడు వారికి ఒక కరపత్రిక ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన పత్రిక అండి, దీన్ని చదవండి, మీరు కూడా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించండి, ఈ లోకయాత్ర ముగిస్తే ప్రభు మిమ్మల్ని ఆ స్వర్గరాజ్యానికి, ఆ నిత్యరాజ్యానికి, ఆ మోక్షరాజ్యానికి తీసుకువెళ్తాడండి అని మనం సువార్త చెప్తే వాళ్ళు ఏమంటారంటే, నా సువార్త అనుభవంలో ఎదురైన సంఘటనలు, వాళ్ళు ఏమంటారంటే, పాస్టర్ గారు చచ్చిపోయిన తర్వాత స్వర్గమో నరకమో ఎవరు చూసి వచ్చారండి? తక్కిడో బెక్కిడో. చచ్చిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారు? కాబట్టి బ్రతుకున్నప్పుడే మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలండి అంటారు. వాళ్ళు అట్లా అన్నారు అంటే ఆ మాటకి అర్థం ఏంటి అంటే, వాళ్ళకి ఒక నిరీక్షణ అనేది లేదు. చనిపోయిన తర్వాత స్వర్గం ఉందో నరకం ఉందో తక్కిడో బెక్కిడో అని అంటున్నారంటే వాళ్ళకి ఒక నిరీక్షణ లేదు. అందుకని నిరీక్షణ లేని వాళ్ళే ఏమవుతారట? దుఃఖపడతారు. కానీ మనకేముంది చెప్పండి? మనకు ఒక నిరీక్షణ. పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నాడు, శుభప్రదమైనటువంటి నిరీక్షణ అన్నాడు. హెబ్రీ పత్రిక రాస్తూ 7వ అధ్యాయంలో అన్నాడు, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ అన్నాడు. పేతురు మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 3-4 వచనాలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా జీవముతో కూడినటువంటి నిరీక్షణ అని రాయబడి ఉంది బైబిల్లో. అంటే ఆ నిరీక్షణ కూడా ఏముంది చెప్పండి? జీవం ఉందండి. కాబట్టి ఈ రోజున ఆ జీవముతో కూడినటువంటి నిరీక్షణ కలిగినటువంటి ధన్యత ఇచ్చాడు దేవుడు మనకి. అందుకంటున్నాడు, మీరేం చేయొద్దు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఆ మాటను బట్టి, ఈ మాటను బట్టి మీరు ఒకరికొకరు ఏం చేసుకోండి? ఆదరించుకోండి. ఏంటిది ఆదరించుకోవడానికి కావలసిన హేతువు అంటే, ఈ రోజున యేసు ప్రభువాని రక్షకుడు అంగీకరించి ప్రభువునందు నిద్రిస్తే ఇదిగో ఆ స్వర్గరాజ్యము, మోక్షరాజ్యంలో ప్రభు మనకి స్థానం ఇస్తాడు అన్నటువంటి శుభప్రదమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవముతో కూడినటువంటి నిరీక్షణ ప్రభువు మనకిచ్చిన హేతువును బట్టి, ఈ మాటను బట్టి మీరు ఒకరికొకరు ఏం చేసుకోండి? ఆదరించుకోండి. ఇంకేమంటున్నాడు? నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండటం మాకు. ఏమయ్యారట సాల్మన్ రాజు గారు? చనిపోలేదట. ఏమైనారట? నిద్రిస్తున్నారట. అంటే ఇప్పుడు నిద్రపోతున్న వ్యక్తిని మనం కొంచెం సేపు అయిన తర్వాత లేపామనుకోండి, ఏమండి ఆఫీస్ టైం అయింది లేవండి అంటే ఏం చేస్తాడు ఆ వ్యక్తి? లేస్తాడు. అంటే ఇప్పుడు సాల్మన్ రాజు గారిని కూడా ఒక రోజున ఆయనని లేపగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు, పునరుత్థానుడు, మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభు వారు వచ్చి ఆయన లేపితేనట ఆయన కూడా ఏం చేస్తాడు? లేస్తాడు. కాబట్టి మనము దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. క్రైస్తవ మరణము నిద్ర. అంటే ఒక రోజున ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, ఇక్కడ రాయబడి ఉంది కదా, దేవుని బూరతో పరలోకము నుండట ప్రభు దిగి వస్తాడట. అప్పుడు ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడట? లేపుతాడట. కాబట్టి ఈ మాటలను బట్టి మీరు ఒకరికొకరు ఏం చేసుకోండి అంటున్నాడు? ఆదరించుకోండి అంటున్నాడు.
నిరీక్షణ ఉంది, ఆయన లేపబడతాడు. ఇంకా అన్నాడు, మనకంటే ముందే వాళ్ళు ఏం చేసినారట, దేవుని సన్నిధికి చేర్చబడుతూ వచ్చినారట. ఎన్ని మాటలు ఉన్నాయో ఈ మనం చదివినట్టు ఈ వచ్చిన భాగాల్లో అని కన్క్లూజన్లు అన్నాడు. ఈ మాటలను బట్టి మీరు ఒకరికొకరు ఏం చేసుకోండి, ఆదరించుకోండి అన్నాడు. సరే రండి, ఇప్పటి వరకు ఉపోద్ఘాతం చెప్పాను. త్వరగా మెయిన్ మెసేజ్ చెప్పేసి ముగించేస్తాను నేను. ఇంకా నాకు 20 నిమిషాలు టైం ఉంది. ఒక మాట చూద్దామా? మహాజ్ఞాని సొలొమోను ప్రసంగి గ్రంథం రాస్తూ 10వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చదువుతారా? ఆ మాట సార్, ఆ మాట. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగును? అక్కడ ఆగండి చాలు. ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్న? ఏమండి, ఎవరు? సొలొమోన్. సొలొమోనుకున్న బిరుదేంటో తెలుసా అమ్మా? ఈ రోజుకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ నాలెడ్జ్లో ఒక బిట్ ఇస్తాడు ఇప్పటికీ కూడా. ఏమని ఇస్తాడో తెలుసా? హూ ఈజ్ ద వైజెస్ట్ కింగ్ ఇన్ ద యూనివర్స్ అంటాడు ఇంగ్లీష్లో. తెలుగు అయితే ప్రపంచంలోనే మహాజ్ఞాని అని పిలువబడినటువంటి రాజు ఎవరు అని అడుగుతాడు. ఎవరు? హూ ఈజ్ ద వైజెస్ట్ కింగ్ ఇన్ ద యూనివర్స్? ద కింగ్ సాల్మన్. ప్రపంచంలోనే మహాజ్ఞాని అని పిలువబడినటువంటి సాల్మన్ రాజు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమనంటే, నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారని అడిగాడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. నరుడు చనిపోయిన తరువాత, ఇప్పుడు ఈ సాల్మన్ రాజు గారు చనిపోయినారు కదా, చనిపోయిన తరువాత ఏమి జరుగునో మనకి ఎవరు తెలియజేస్తారు? చెప్పండి, ఎవరు తెలియజేస్తారు? యేసు ప్రభు తెలియజేస్తాడు? కాదు. ఆయన క్రియలు తెలియజేస్తాయి? కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది? కాదు. సరే, నేను ఇట్లా అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఒకప్పుడు మనం చిన్నప్పుడు, ఇప్పుడు ఈ చైర్స్లో కూర్చున్న పెద్దవారం ఉన్నామే, ఇక్కడ ఉన్న పెద్దవారం ఉన్నామే, మనందరి చిన్నప్పుడు మనం ఇట్లా అనుకునేవాళ్ళం. ఏమని? చందమామను చూసి కొన్ని ప్రాంతాల వారు ఆ చంద్రుడిని చూసి ఇట్లా అనుకునేవారు, చంద్రుడిలో పేదరాస్పదం ఉంది అనుకునేవాళ్ళం. అవునా? కొన్ని ప్రాంతాల వారు చంద్రుడిలో మరి వేప చెట్టు ఉంది అనుకునేవారు. కొన్ని ప్రాంతాల వారు చంద్రుడిలో మచ్చ ఉంది అనుకునేవారు. ఇక సినిమా వాళ్ళైతే చంద్రుడిలో కుందేలుంది అని పాట రాశారు వాళ్ళు. ఇప్పుడు నా ప్రశ్న, ఇంతకీ చంద్రుడిలో వేప చెట్టు ఉందో, చంద్రుడిలో మచ్చ ఉందో, చంద్రుడిలో పేదరాస్పదం ఉందో, చంద్రుడిలో ఎవరో కూర్చొని రాట్నం అడుగుతున్నారో, చంద్రుడిలో కుందేలు ఉందో, అసలు చంద్రుడిలో ఏముందో ఎవరు తెలియజేస్తారు? అయ్యా, తప్పు ఆన్సర్ అండి. మీరు ఆలోచించకుండా చెప్తున్నారు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎవరు తెలియజేస్తారు? ఎవరైతే చంద్రుల్లోకి వెళ్ళి అది చూసి వచ్చి అక్కడ ఏముందో ఎవరైతే చెప్తారో వాళ్ళు తెలియజేసిందే వాస్తవం. అంతేనా? కరెక్ట్గా ఈరోజు తారీఖు ఎంత? ఈరోజు తారీఖు ఎంత? 21 మార్చి 21 డిసెంబర్ 21? మరి తారీఖు ఎంత అన్నా కూడా చెప్పలేకపోతే ఎట్లాగండి మీరు? 21? కరెక్ట్గా జూలై 21నే. చరిత్రలో ఏం జరిగిందో తెలుసా మీకు? 1969వ సంవత్సరం జూలై నెల 21వ తారీఖు రోజున మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటటువంటి ఒక గొప్ప విశ్వాసి చంద్రమండలంలోని కాలు పెట్టి ఆ చంద్రుళ్ళ మీద ఆయన పాదాన్ని మోపి అక్కడ ఆయన మోకరించి ప్రార్థన చేసుకుని ఆయన తీసుకెళ్లినటువంటి బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయం అక్కడ చదివి బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఇమిడి ఉన్నటువంటి ఒక చిప్ను అక్కడ ఇన్సర్ట్ చేసి సురక్షితంగా భూమి మీదకి దిగొచ్చాడు. అప్పుడు ఆయన చెప్పాడయ్యా, ఇప్పటి వరకు మీరు చంద్రుల్లో కుందేలు ఉందనుకున్నారు, పేదరాస్పదం ఉందనుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి అనుకున్నారు, కానీ ఇవేమీ లేవు అబ్బాయి, చంద్రుల్లో ఇది ఉంది అని ఆయన చెప్పేంత వరకు కూడా చంద్రుల్లో ఏముందో ఎవరికి తెలియనే. ఇప్పుడు నా ప్రశ్న దగ్గరికి వస్తా. మనుష్యుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు చెప్పగలరు?
ఇప్పుడు అది చెప్పడానికి నేను ఇంత ఎగ్జాంపుల్ చెప్పానండి మీకు అర్థం అవడానికి. ఇప్పుడైనా చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఆలోచించి. అంతే, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. చంద్రుల్లో ఏముందో అక్కడికి వెళ్ళి చూసొచ్చిన వ్యక్తి చెప్పిందే వాస్తవం అని ఎట్లా నమ్మామో, చనిపోయిన తర్వాత ఏమి జరుగునో అని ఎవరు చెప్పగలరు అంటే, చనిపోయి మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచిన ప్రభువు చెప్పినటువంటి మాటే సత్యం తప్ప ఇంకేది కూడా సత్యం అనేది లేనే ఆయన ఒక్కడే చెప్పగలడు. సరే, ఏమైనాడు సాల్మన్ రాజు గారు? చనిపోయాడు కదా. ఏమయ్యాడు సాల్మన్ రాజు గారు? ఎక్కడికి వెళ్ళాడు అంటే, త్వరగా ఒక 5 ప్లేసులు చూపించేసి నేను సమయం ఇచ్చేస్తాను మీకు. జస్ట్ రిఫరెన్స్లే, ఎక్కువసేపు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. మొదటి సంగతి 16వ కీర్తన 6వ వచనం. 16వ కీర్తన 6వ వచనం. ఒకరు స్పీడ్గా చదివి సహాయం చేయండి, నేను ఇచ్చేస్తాను ఇంకా మైక్. త్వరగా, నాకు స్టాండ్ లేదు కాబట్టి తీసి చదవడానికి అవ్వట్లేదు. అయ్యా, మనోహరమైనటువంటి స్థలములలో నాకు పాలు ప్రాప్తి. ఇప్పుడు చెప్తున్నాను వినండి. చనుడు లేదా సాల్మన్ రాజు గారు చనిపోయిన తరువాత ఏమి జరిగింది అంటే, మొట్టమొదటిది ఏ స్థలానికి వెళ్ళాడట ఆయన? మనోహరమైనటువంటి, ఇట్స్ ఎ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ లోకంలో ఎక్కడ కూడా మనోహరమైన స్థలం లేదు. అలాంటి మనోహరమైనటువంటి స్థలంలోనట దేవుడు ఆయనకి పాలు ప్రాప్తి చేస్తూ వచ్చినాడట. ఆ స్థలంలోనికి ఆయన తీసుకెళ్తూ వచ్చినాడండి. ఈ మాటను బట్టి కుటుంబ సభ్యులు ఏం చేయబడాలా? ఆదరించబడాలా. మీరు దుఃఖపడాల్సిన అవసరంలే. ఈ ద్వారకా తిరుమలే మనోహరమైన స్థలం ఏం కాదు కదా. వీళ్ళు ఏదో భక్తులకి మనోహరమైన స్థలం అనుకుంటారు, కానీ వాస్తవంగా ఇదే మనోహరమైన స్థలం కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఆ మనోహరమైనటువంటి స్థలంలో ఆయన నాకు పాలు ప్రాప్తింపజేస్తూ వచ్చినాడు. కాబట్టి మొదటిది మనోహరమైన స్థలము. రెండవ సంగతి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు వినుగాక. జయించువానికి పరదైసులో ఉన్న ఎక్కడ? రెండవది ఏ స్థలం అంటే, ఈ స్థలము జీవవృక్ష ఫలములు భుజించేటటువంటి పరదైస్. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ప్యారడైజ్. పరదైస్లో ఆయనకి స్థలం ఇచ్చినాడండి. 2 స్థలాలు, శాశ్వతమైనటువంటి స్థలాలు ఈ భూమి మీద. ఒకటి పరదైసు, 2 పాతాళము. యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షకుడుగా అంగీకరించి, ఆయన పరిచర్య చేసి, ఆయన కొరకు నమ్మకంగా జీవించి, ఆయన రక్షకుడుగా అంగీకరించి, ఆయన్ని ఆరాధించి, ఆయన శరీర మాంసంలో పాలు పొంది ఈ లోకయాత్ర ముగించినటువంటి ప్రతి విశ్వాసికి కూడా దేవుడిచ్చేటటువంటి స్థలం ఏంటి అంటే పరదైస్. ఈ దేవుడు మా దేవుడు కాదండి, ఈ దేవుడికి మాకు ఎటువంటి సంబంధం లేదండి అని ఆయన ఇచ్చేటటువంటి రక్షణను త్రోసివేసి ఈ లోకయాత్ర ముగిస్తే వాళ్ళు వెళ్ళేటటువంటి నిత్యత్వంలో 2వ శాశ్వతమైన స్థలం ఏంటో తెలుసా? పాతాళం. తీర్పు అయిన తర్వాత ప్యారడైజ్ నుంచి ప్రమోషన్ పరలోకం అయితే, పాతాళం నుంచి ప్రమోషన్ నరకం అన్నమాట. కాబట్టి ఇప్పుడు రెండవది ఎక్కడికి వెళ్ళాడు? నరుడు అంటే సాల్మన్ రాజు గారు, దాసరి సాల్మన్ రాజు గారు చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్ళాడు అంటే, రెండవది పరదైస్ అనే స్థలంలోనికి వెళ్ళాడు. మూడవ సంగతి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం, లేదా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అయినా 2 కొరింథీ పత్రిక 5:3 చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. త్వరగా అంతే. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అద్దె గుడారం అని ఉంటుంది చూడండి. ఈ గుడారము నుండి మోసుకుని సర్లే నేను చెప్పేస్తాను, టైం లేదు, దాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదవండి. ఇప్పుడట ఆయన ఈ గుడారం ఖాళీ చేసి ఇంకో గుడారంలోకి వెళ్ళాడండి. అంటే ఇప్పుడు అక్కడ ఆ సియోను ఆరాధన జరుగుతుందే, అది ఆయన సొంత ఇల్లు అని మీరు అనుకున్నారు ఇప్పటి వరకు. కానీ బైబిల్ అంటుంది అది ఏ ఇల్లు అట్టది ఆయనది? అద్దె గుడారమే. ఈ లోకంలో మనకంటూ సొంతదంటూ ఏది లేనే. మన ఊరికే అంటాం ఇదేంటిది, ఇది నాదేనండి, నా సొంత బాటిల్, ఇది నా సొంత బైక్ అండి, ఇది నా సొంత ఇల్లు అండి, ఇది మా సొంత ఆస్తి అండి అంటాం. నీకంటూ సొంతది ఏది లేనే లేదు. అన్నీ ఏంటివి చెప్పండి? అదే. నువ్వు ఇప్పుడు 20 లక్షలు పెట్టి లేకపోతే 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావంటే నువ్వు అనుకుంటే ఇది మా సొంతదండి అంటావు. సొంతమైతే తీసుకెళ్ళి, మరి నా సొంతం కాదు. ఒక రోజున ఏం చేయాలి? దాన్ని
విడిచిపెట్టాలంటే ఏంటిది? అది అద్దె ఇల్లు. ఇదే గుడారం చెప్పండి, అద్దె గుడారం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఈ అద్దె గుడారాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? సొంత గుడారానికి వెళ్ళాడండి. అందును బట్టి ప్రభువుని మహిమపరుస్తూ, అందును బట్టి కుటుంబ సభ్యులు కూడా ఏం చేయబడాలా? ఆదరించబడాలా కదా. ప్రభు అన్నాడు, మీ హృదయములను, యోహాను సువార్త 14:2 మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి, నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకెళ్తాను. అంటే ఏ స్థలం? అక్కడ ఏ ఇల్లు ఉంది మనకి? సొంత ఇల్లు. ఇక్కడ ఊరికి 2 అంతస్తులు కట్టినాడు సాల్మన్ రాజు గారు. ప్రభు నీకే ఇల్లు కట్టినాడో తెలుసా? మీరు ఆదరించబడటానికి, మీరు ధైర్యపరచబడటానికి చెప్తున్నా. అక్కడ మీరు చదివిన వచన భాగంలో మీ కొరకు నేను నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు గలవు అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అదే వచనంలో ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందో తెలుసా? మ్యాన్షన్స్ అని రాయబడి ఉంటుంది. మ్యాన్షన్స్. మ్యాన్షన్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థం ఏంటో చెప్పగలరా? ఏమండి, చదువుకున్న వాళ్లే కదా. మ్యాన్షన్ అనే ఇంగ్లీష్ పదానికి యాజ్ పర్ డిక్షనరీ తెలుగు అర్థం ఏంటో చెప్పగలరా? మ్యాన్షన్ అంటే భవంతి అని రాయబడి ఉంటుంది డిక్షనరీలో. భవంతి అంటే 2 BHK 3 BHK కాదు, డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కాదు. భవంతి అంటే అంతఃపురం, చాలా గదులు కలిగినటువంటి భవంతి నిర్మించినాడట. అది మన సొంత ఇల్లు. ఇది కాదు సొంత ఇల్లు. అందుకని అబ్రహాం అంత ఆస్తిపరుడైన గుడారాల్లో ఉండేవాడట. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకే ఎదురు చూసేవాడట. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు సాల్మన్ రాజు గారు? దుఃఖిస్తున్నావా సహోదరి? బాధపడుతున్నారా కుటుంబ సభ్యులారా? ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఆదరణ కూడికలో నీతో ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి 3వ మాట ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళాడు సాల్మన్ రాజు గారు చనిపోయిన తర్వాత? ఒకటి మనోహరమైనటువంటి స్థలంలో. ఎక్కడికి వెళ్ళాడు? ఈ అద్దె గుడారమును విడిచిపెట్టి సొంత గుడారము, ప్రభు తన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మ్యాన్షన్ భవంతిలోనికి వెళ్తూ వచ్చినాడు. కాబట్టి మీరు దుఃఖపడాల్సిన అవసరం లేనే లేదు. 4వది ప్రకటన గ్రంథం 14:13. ప్రకటన గ్రంథము 14:13. అంతటా ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని చెప్పుట నేను వింటిని. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతిలోనికి. ఇప్పుడు చెప్పండి 4వది ఏ స్థలంలోనికి వెళ్ళాడట? పాపం ఈ లోకంలో అంతా ఏంటి చెప్పండి మనకి? నేను ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూశాను. ఇన్ని ఉన్నాయి మందులు, ఇంగ్లీషు, హోమియో అన్నీ కలిపి. ఏం సార్ అంటే, ఇవన్నీ నేను వేసుకుంటే కానీ కంట్రోల్ అవ్వదంటే. ఏంటిది చెప్పండి? ఆయనే కాదులే, మేము కూడా. ఏంటి లోకంలో చెప్పండి? పొద్దున్న లేస్తేనే కాడి నుంచి పొద్దున్నే గ్యాస్, తర్వాత ఏమో షుగరు, తర్వాత తిన్నాకేమో బీపీ, ఆ తర్వాత ఏమో ఇంకొకటి చిన్న కొంతసేపు ఆపమ్మను, కొంతసేపు ఆపు, తర్వాత ఇదైనాక ఇవన్నీ ఏంటి చెప్పండి? ఈ లోకంలో ఉదయం లేచింది మొదలుకుని రాత్రి వరకు ఏంటి చెప్పండి? ప్రయాస అండి. అందుకని యేసు ప్రభు వారు అన్నారు మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతి. చూసావా? ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తే విశ్రాంతిస్తాడు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత కూడా ఎక్కడ తీసుకెళ్ళాడట ఆయన? విశ్రాంతి పొందేటటువంటి స్థలం. అందుకన్నాడు, వారికి తమ ప్రయాసలు మాని ప్రభు దగ్గర విశ్రాంతిలోనికి ప్రవేశించినారు. చూసావా? ఇక్కడ మీరు హాస్పిటల్కి తిప్పలేక, ఈ చేయలేక మీరు ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రభు అన్నాడు, అబ్బాయి ఇంక చాలేరా ఈ ప్రయాస, ఇంక నేను నీకు విశ్రాంతి ఇస్తాను రా అని విశ్రాంతి తీసుకునే స్థలంలో తీసుకెళ్ళాడు. కాబట్టి మీరు దుఃఖపడాల్సిన అవసరం లేనే లేదు. ఆఖరి మాట చెప్పి ముగించైనా రండి. లూకాసు వార్త 16:25. లూకాసు వార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, సుఖం అనుభవించావు, అలాగుననే లాజరు అనుభవించాడు, కాబట్టి చేసుకొను. ఇప్పుడైతే నెమ్మది పొందేటటువంటి చాలు. ఈ 5వ స్థలం పేరేంటి చెప్పండి? ఇదే స్థలం. ఇది ద్వారకా తిరుమల ఏ స్థలం అండి? లేదా పోనీ మీరుండే ఊరు ఏ స్థలం అండి? మా విజయవాడ ఏ స్థలం అండి? చెప్పట్లేదు మీరు. నెమ్మది లేని స్థలం అంతే.
ఉందా నెమ్మది? చూడండి, ఎంత ఉన్నతమైన చదువులు చదివినోడి దగ్గరికైనా వెళ్ళి అడగండి, ఎంత ఉన్నతమైన ఉద్యోగాలు, ఎంత ఉన్నతమైన పదవులు, ఎంత ఆస్తిపాస్తులు, అందచందాలు, విద్యా బుద్ధులు కలిగినటువంటి వాడి జీవితంలో కూడా ఈ రోజున వారి హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఇది వాస్తవం. కారణం ఏంటి? ఇది నెమ్మది లేని స్థలం. కానీ అబ్రహాము లాజరుని గురించి అంటున్నాడు, ధనవంతుడితో చెప్తున్నాడు, నువ్వైతే నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు కాబట్టి నువ్వు ఇక్కడ యాతన పడుతున్నావు. లాజరు అయితే దేవునికి ఇష్టమైనట్లు బ్రతికాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? నెమ్మది పొందిన స్థలం. దైవజనులు లేదా సహోదరులు, సాల్మన్ రాజు గారు కూడా ఆయన దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవిస్తూ వచ్చాడు కాబట్టే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి పోయాడు అన్న ప్రశ్నకి సమాధానం, 5వ సమాధానము, నెమ్మది ఉన్నటువంటి స్థలం. ఒక రోజున మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆ స్థలానికి వెళ్ళాల్సింది. చాలండి 5 సంగతులు. 1 మనోహరమైన స్థలము, 2 పరదైస్ అనే జీవవృక్ష ఫలాలు భుజించేటటువంటి స్థలము, 3వది సొంత గుడారము కలిగినటువంటి స్థలము, 4వది విశ్రాంతి తీసుకునేటటువంటి స్థలము, 5వది నెమ్మది కలిగినటువంటి స్థలము. సువార్త చెప్పన 4 మాటలు. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. నేనంత ఇది చేయను, ఇంకా 4 నిమిషాలు టైం ఉంది. సువార్త. ఈ స్థలానికి ఒక రోజున మనం కూడా ఈ లోకయాత్ర ముగించిన తర్వాత వెళ్ళాల్సింది, అంతేనా? బైబిల్ అంటుంది, మరణం చూడక బ్రతుకున్నారుడు ఎవరు కూడా లేనే లేదు. భగవద్గీత అంటుంది, పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒక రోజున గిట్టక మానడు. ఇప్పుడు ప్రశ్న, ఇక్కడ ఫోటో పెట్టినారు, సాల్మన్ రాజు గారి ఫోటో. చనిపోయిన సాల్మన్ రాజు గారు ఈ ఆదరణ కూడికలో పాలు పొందిన సేవకులు, విశ్వాసులు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, శబ్దాంతరం ద్వారా వినేవారందరితో ఇదిగో ఈ ఫోటో ద్వారా ఆయన ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? నేను చనిపోయాను, ఇదిగో ఈ 5 స్థలాల్లోనికి నేను వెళ్ళాను. రేపొద్దు నువ్వు కూడా ఏమవుతావు? నువ్వు కూడా చనిపోతావు. నేను చావననేవాడు ఎవడు లేనే. అప్పుడు చనిపోయినప్పుడు నీ ఫోటో ఇక్కడ పెడతారు, ఒక ఫోటో అక్కడ రోడ్డు మీద బ్యానర్లో కూడా వేస్తారు. అప్పుడు నీకు కూడా చాలామంది ఇట్లా వస్తారు. ప్రశ్న, నేను చనిపోయి ప్రభు ఉండేటటువంటి ఆ నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నా, రేపు నువ్వు చనిపోతే ఆ స్థలంలోనికి వస్తావు. ఆ స్థలంలోనికి రావాలంటే మళ్ళీ 5 మాటలు, 5 నిమిషాల్లో. ఆ బ్యానర్ మీద దేని మీద రాసినారు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలిగినది అన్నారు. 116వ కీర్తన 13 ప్రకారం. ఎందుకు విలువైనది? ఎందుకు సాల్మన్ రాజు గారి మరణం విలువైన మరణము అంటే మళ్ళీ 5 సంగతులు చెప్పిన త్వరగా. 1, ఆయన తన జీవితంలో విలువైనటువంటి దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించినాడు. 2, విలువైనటువంటి రక్తం చేత కడగబడుతూ వచ్చినాడు. 3, విలువైనటువంటి జీవితాన్ని జీవించాడు. 4, విలువైనటువంటి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. 5, విలువైన మరణాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన మరణం దేవుని దృష్టికి ఎటువంటిదట? ఇప్పుడు నీ మరణము చెప్పండి. ఒకవేళ ఈ రాత్రి ఆఖరి రాత్రి అయితే నీకు కానీ నాకు కానీ మన మరణం విలువైనదేనా? అలా దేవుని దృష్టికి విలువైనటువంటి మరణం పొందాలి అంటే నేను అంటాను, విలువైనటువంటి దేవుడు, విలువైనటువంటి రక్తము, విలువైనటువంటి రక్షణ, విలువైనటువంటి జీవితము, విలువైనటువంటి సాక్ష్యము కలిగి చనిపోతే విలువైన మరణం అవుతుంది కదా. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా, నేను కూడా పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని కాదు. నన్ను పరిచయం చేసేటప్పుడు రాజా క్రిస్టియన్ అని పరిచయం చేసినారు, కానీ వాస్తవంగా నేను పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని కాదు. నేను ఒక హైందవ కుటుంబంలో, ఒక నిష్ట కలిగినటువంటి విగ్రహారాధన భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడును. నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రామకృష్ణ. నా 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు షిరిడి సాయిబాబే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని వాదించినటువంటి వాడును. హైందవ ధర్మంలో ఒక ఉన్నతమైన కులంలో పుట్టానన్నటువంటి అహం గర్వమేమో యేసు ప్రభు అన్న, యేసు ప్రభుకు సంబంధించిన మనుషులన్న అసహించుకునేవాడిని. అలాంటి నా జీవితంలో 23 సంవత్సరాలకి పూర్వం అనగా జనవరి నెల 20వ తారీఖు 2002వ సంవత్సరం అంటే ఇప్పటికి 23 సంవత్సరాల 7 నెలల 1 రోజు క్రితము ఇదిగో ఈ విలువైనటువంటి దేవుడిని, ఏ దేవుడినైతే దాసరి సాల్మన్ రాజు గారు అంగీకరించినారో అదే విలువైనటువంటి దేవుడిని నా దేవుడిగా నేను అంగీకరించి ఆ విలువైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో నా జన్మ కర్మ పాపములన్నీ కడగబడి ఆ విలువైనటువంటి రక్షణ, ఇట్స్ ఎ గ్రేట్ సాల్వేషన్ అని రాయబడి
ఉంది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో. అంత విలువైనటువంటి రక్షణను సంపాదించుకుని ఇదిగో నా 23 సంవత్సరాలు విలువైనటువంటి జీవితము, విలువైన సాక్ష్యం కలిగి బ్రతికినాను కాబట్టి ధైర్యంగా చెప్పగలను, ఈ రాత్రి నాకు ఆఖరి రాత్రి అయితే నా బ్యానర్ మీద కూడా విలువైన మరణం అని రాయడానికి నేను అర్హుడని. నీ సంగతి ఏంటి బిడ్డ? ఈ రాత్రి నీకు ఆఖరి రాత్రి అయితే. కాబట్టి జాగ్రత్త. అందుకనే క్రైస్తవ మరణము 5 మాటలు ఉన్నాయి. మళ్ళీ 5 మాటలు చెప్పి ముగించాను. ఇంకొక నిమిషం ఉంది నాకు. నేను మీ సమయం ఎప్పుడు దొంగలించను. మళ్ళీ ఇంకొక 5 మాటలు చెప్పి ముగించిన. 1 క్రైస్తవ మరణము ఇప్పుడు రాసుకున్న మాట ప్రకారం విలువైనటువంటి మరణము. 2 క్రైస్తవ మరణము ప్రసంగి గ్రంథం 7:1 ప్రకారము ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు, అంటే మేలైనటువంటి మరణము. 3 ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21 ప్రకారము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే క్రైస్తవ మరణము లాభకరమైనటువంటి మరణము. ప్రకటన గ్రంథం 14:13 ప్రకారము అంతటా ప్రభునందు మృతులు ధన్యులు. ఇట్స్ అ బ్లెస్డ్. క్రైస్తవ మరణము ధన్యకరమైనటువంటి మరణము. పౌలు తెస్సలోనికైలకు రాసిన 1 పత్రిక 4:13 ప్రకారం, ఇందాక మనం చదివిన వచ్చిన ప్రకారము క్రైస్తవ మరణము నిరీక్షణతో కూడిన మరణం. అయిపోయినాయి 5 మాటలు. ఏమేంటి చెప్పండి? 1 విలువైన మరణము, ధన్యకరమైనటువంటి మరణము, 5 అట్లాంటి మరణం మరణించాలండి మనము. ద కన్క్లూషన్ వర్డ్, పుట్టుక మనం పాపంలో పుట్టడం మన తప్పు కాదు, కానీ నేనంటాను చావడం మాత్రం నువ్వు పాపంలో చస్తే, విలువలేనటువంటి మరణము గనక నువ్వు మరణిస్తే ఖచ్చితంగా దానికి నువ్వే బాధ్యుడు. కాబట్టి దేవుడు ఇదిగో మనల్ని ఇట్లా విలువైనటువంటి రక్షణ ఇవ్వడానికి కొరకే ఆయన ఇంచుమించు 2000 సంవత్సరాలకి పూర్వం మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఆయన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి మన జన్మ కర్మ పాపములు కడిగి విలువైన రక్షణ ఇచ్చి, విలువైన జీవితం ఇచ్చి, విలువైన సాక్ష్యం ఇచ్చి, విలువైన మరణాన్ని కొరకు మనం సిద్ధపరుస్తుంటే, అట్లాంటి మరణం కొరకు మనం సిద్ధపడితే ఆ మరణము దేవునికి మహిమకరమైనటువంటి మరణం అవుతుందండి. ఆ రీతిగా యేసుప్రభు వారి జీవితం ఎప్పుడైనా నేను చెప్తాను, ఆయన పుట్టుక నుంచి జీవితం మరణం వరకు కూడా మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆ రీతిగా మనం కూడా జీవిద్దాం. ఆ రీతిగా సహోదరులు సాల్మన్ రాజు గారు కూడా మరి చక్కగా అలా జీవించారు. కాబట్టి ఈ రోజు మొత్తం 15 సంగతులు చెప్పాను నేను మీకు నాకు ఇచ్చిన 30 నిమిషాల టైంలో. మీరు జాగ్రత్త నోట్ చేసుకుని చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత అంత శ్రేష్టమైనటువంటి స్థలంలోనికి వెళ్ళాడు, విలువైనటువంటి మరణం పొందుతూ వచ్చినాడు, శ్రేష్టకరమైనటువంటి మరణంలోనికి ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరికొకరు ఏం చేసుకోండి. థ్యాంక్ యూ. కళ్ళొంచుదామా? కళ్ళు మూసుకుందామని చిన్న ప్రార్థన చేస్తా. కళ్ళొంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడు యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసులు సహోదరులు సాల్మన్ రాజు గారు గర్దినాల్లో మరి విలువైనటువంటి మిమ్మలను తన సొంత దేవుడిగా అంగీకరించినారు. మీ రక్తంలో, విలువైన రక్తంలో తన జన్మ కర్మ పాపములు కడగబడుతూ వచ్చినాయి. మీరిచ్చిన విలువైన రక్షణను సంపాదించుకుని, విలువైన జీవితాన్ని జీవించి, విలువైన సాక్ష్యాన్ని కలిగి బ్రతికి, విలువైన మరణాన్ని పొందుతూ వచ్చినారు. అయితే ఈరోజు ఏర్పాటు చేయబడిన ఆదరణ కూడికలో మరి తన సాటి అయిన సహకారి మరి సహోదరి, మరి వారి కుమారుడు, మరి ఇంకా వారి యొక్క రక్త సంబంధీకులు వచ్చారు. వారందరూ కూడా ఆదరణ కొరకే ఈ మాటల చేత మీరు ఒకరికొకరు ఆదరించుకోండి అని మీరు ప్రభువా, నరుడు లేదా సాల్మన్ రాజు గారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఒక 5 శ్రేష్టమైన స్థలాలు, నిజమే మేము కూడా ఆ స్థలానికి వెళతామని శుభప్రదమైన శ్రేష్టమైన జీవముతో కూడిన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ అని ఒప్పుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకించి మీ దాసురాలను జ్ఞాపకం చేసుకోండి, ఆ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే, సియోనులోనే మీరు ఆదరించబడుదురన్న వాగ్దానమును వారి పక్షంగా నెరవేర్చండి అయ్యా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడిన రీతిగా నేను మీ ఎడల జాలిపడుతానన్న వాగ్దానం నెరవేర్చండి. పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్తనే ఉన్నాడన్న వాగ్దానమును కూడా వారి పక్షంగా మీరు నెరవేర్చి మీ నామాన్ని మహింపరచుకోమని, వీరందరినీ కూడా ఆదరించి ధైర్యపరిచి ఓదార్చమని, మరి అలాగే ముందున్న పరిచర్య సియోను పరిచర్యలను కూడా మీరు విస్తరింప చేయమని వేడుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, విశ్వాసులు, దైవజనులందరిని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్.
మంచి వర్తమానం అందించినటువంటి దైవజనులు ప్రత్యేక వందనాలండి. ఈ సమయంలో చెప్పండి వాక్యం కొరకై బోయేజ్ అన్న గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. మంచినీళ్ళు లోపల ఇవ్వండి, ఓ పాట పాడుతూ ఉంటాం. కుటుంబ సభ్యుల్లో కానీ మరి వారి యొక్క స్నేహితులు కానీ ఎవరన్నా మరి సహోదరుల గురించి ఏమన్నా చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పేవారితో రండి. మరి మీ కొరకు భోజనాలు కూడా సిద్ధపరచబడి అక్కడ రెడీగా ఉన్నాయి. ఎవరన్నా ఆకలి అయిన వాళ్ళు వెళ్ళి భోజనం చేయొచ్చు, కానీ ఇక్కడ ఎవరు ఇబ్బంది పడవద్దు. మరి మంచిళ్ళు ఇచ్చేవాళ్ళు ఈ లోపల ఇవ్వాల్సింది కూడా మనం చేస్తున్నాం. ఒకసారి అందరు లేచి నిలబడదాం. మరి బోయేజన్న గారు చిన్న ప్రార్థన చేస్తారు. మహాగణుడ మహోన్నతుడ పీ పరిశుద్ధుడ నీ లెక్కలేని స్తోత్రములు ప్రభా. దాసరి సాల్మన్ రాజు గారిని ప్రభా ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్న ప్రభా తండ్రి, జీవించి గొప్ప సాక్ష్యం ఉంచి ప్రభా తండ్రి, నువ్వు పిలుచుకున్న విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు. మరి ఆ కుటుంబానికి ప్రభా తండ్రి నీ దోస్తం ద్వారా ప్రభా తండ్రి మనోహర స్థలము సిద్ధపరిచావని, అలాగే ప్రభా నెమ్మది, అలాగే విశ్రాంతి, అలాగే పరదేశంలో నువ్వు తీసుకున్నావని మంచి గొప్ప మాటలు తెలియజేసిన బట్టి, ఆదరించిన బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు. ఎవరైతే ఇంకా ప్రభా తండ్రి నేను ఎరగలేదు ప్రభా, వాళ్ళ హృదయాలు నీ మాటలు ఎత్తబడి రక్షించబడే భాగ్యం సహాయం చేయమని నువ్వే మహిమ పొందిన బట్టి యేసునామములో దయచేసి అందరు కూర్చోండి. మనం పాట పాడుతూ ఉంటామండి. మరి ఈ సమయంలో మంచినీళ్ళు కొంచెం మరి వచ్చిన వారికి, అలాగనే భోజనాలు ఆకలి అయిన వారు వెళ్ళి తినే, అలాగనే ఎవరన్నా మరి సాల్మన్ రాజు గారి యొక్క సంబంధించుకుని ఎవరన్నా ఈ పాట పాడే లోపల మరి సాక్ష్యం చెప్పే వాళ్ళు సిద్ధంగా ఉండండి. తర్వాత సమయం ఉండదండి, మరి మీరు ఇబ్బంది పడద్దు. మరి సహోదరులు హరినాథ్ గారు కూడా ఈ స్థలానికి రావాల్సింది కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 547వ పాట అండి. పాటలు పాడిన 3 అయినారండి. 547వ పాట, పాత పాడుస్తున్న అయితే 541. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. మంచి కాపరి మనతో నోడగా తనతో ముందుకే సాగెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. యేసే మనదు
భారము మోయుచు మనకు మార్గము చూపును. మన ప్రభువుకు తగిన నడచెదము. మన రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మన రాజ్యములో మనము చేరేదము. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువనెను. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువనెను. అంతము వరకు ఎంత నిలచి ఆనే మనతో నడచును. అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడచును. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మన రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మన రాజ్యములో మనము చేరేదము. దారి తొలగక గురి వద్దకే యేసుని చూచి నడచెదము. దారి తొలగక గురి వద్దకే యేసుని చూచి నడచెదము. ఇహమున శూరులై నడచువారే పరమున ప్రభువుతో సంచరించెదరు. ఇహమున శూరులై నడచువారే పరమున ప్రభువుతో సంచరించెదరు. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరేదము. విశ్వాసములో విడువక మంచి పోరాటం పోరాడి విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మన రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మన రాజ్యములో మనము చేరేదము. తన రాజ్యమునకు మహిమకు పిలచిన తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మన రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మన రాజ్యములో మనము చేరేదము. మరి సాల్మన్ రాజు గారు బావగారులు కానీ మరి వారు అన్నయ్య గారు కానీ వచ్చి మరి సాక్ష్యం అని చెప్తే చెప్పినప్పుడు ఏరో మీరు బ్రదర్స్ ఇక్కడ చెప్తా ఉన్నారు. జాన్ డేవిడ్ గారు వచ్చి మరి దైవత్వానికి వస్తారండి. రండి త్వరగా రండి.
జాన్ డేవిడ్ గారి లోపల చిన్న ప్రార్థన రండి. అడుగులో ఆయా స్థలాల్లో నిలబడిన వాళ్ళు రండి, వచ్చి కూర్చోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరములు కలిగిన నాయన, మీ కృపా కనికరములు కలిగిన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుడు మా ప్రియుడు సాల్మన్ రాజు గారిని మీరు మహిమలోకి తీసుకున్నారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా నా ప్రభా, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మీ దాసులను మీరు నిలవబెట్టుకొని దేవా కొన్ని తలాంతుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవా భూమి మీద ఏ విధంగానైతే మిమ్మల్ని గణపరుస్తూ మిమ్మల్ని ఆనందపరుస్తూ ఆయన జీవించి ఉన్నాడో అటు రీతిగా నా ప్రభువా నిత్యరాజ్యంలో మీరు తనను సంతోషింప చేయగలిగినట్లు మనోహరమైనటువంటి స్థలములలో ఆయన నా ప్రభువా జీవింపజేయటానికి మీరు ఇష్టపడుతూ వచ్చారు. అందును బట్టి ఆయన విడిచి వెళ్ళినటువంటి కుటుంబము, బంధువులు, కుమారుడు, అలాగే తన యొక్క సతీమణి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవా నా ప్రభువా ఆయన భూమి మీద ఉండగా మీ మార్గాల్లో జీవిస్తూ ఈ గుడారాన్ని విడిచిపెట్టాలని వారితో మాట్లాడుతూ వచ్చారు. ఆ మాట ద్వారా వారితో ఆదరించండి. ఏదో ఒకరోజు అందరూ కూడా ఆ స్థలానికి వెళ్ళవలసిన వారే. భూమి మీద నా ప్రభువా మిమ్మల్ని గణపరిచి మహింపరుస్తూ ఆయన ఏ స్థలంలోనైతే నివాసం చేస్తూ ఉన్నాడో ఆ స్థలానికి వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వెళ్ళవలసిన వారే. వారందరూ కూడా నా ప్రభువా విన్నటువంటి ఈ యొక్క సువార్త ద్వారా భూమి మీద మీ చిత్తానుసారులుగా జీవించి మీ మహిమను పొందగలుగునట్లు నన్ను మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సహోదరుని అందరినీ సిద్ధపరచాల్సిందిగా మనవి చేస్తూ, అలాగే నా ప్రభువా సాక్ష్యం నిమిత్తమై వచ్చినటువంటి దేవమిద ఆశలను కూడా వాడుకోనండి, తనను గురించి సాక్ష్యం చెప్పగలిగినట్లు సిద్ధపరచండి. అలాగే నా ప్రభువా వాక్యం చెప్పేటటువంటి దైవజనులు కూడా మీరు నిలవబెట్టుకొని ఏడంతల ఆత్మచేత అభిషేకించండి. మీ యొక్క పరిశుద్ధ సంచారమును మా మధ్య ఉంచండి. మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సంచారమును మా మధ్య ఉంచి మీరే మాట్లాడుతూ రావాల్సిందిగా మనవి చేస్తూ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సాక్ష్యం చెప్పండి. అందరికీ నా నమస్కారం అండి. నేను చనిపోయిన ఆయనకి బావగారిని అవుతారండి. మా సిస్టర్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసామండి. మా సిస్టర్ని తీసుకున్నారు ఆయన. కానీ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా ఆర్భాటం అవి ఇష్టపడేవాది కాదు. ఫస్ట్ నుంచి చాలా సింపుల్గా నెమ్మదిగా ఉండటానికి ఆయన ఇష్టపడేవాడు. ఆయన తగ్గట్టు మేము కూడా హడావుడి చేసేవాళ్ళం కాదు. ఆయన వస్తే వచ్చారు అని అందరం మాలో మేము చెప్పుకొని ఒక డిసిప్లైన్డ్గా ఒక దీనికి ఒక పెద్ద ఆయన వచ్చినట్టు చూసుకునేవాళ్ళం అండి. ఇకపోతే మా చెల్లి విషయానికి వస్తే మా చెల్లి నలుగురితో ఒక్కతే కాబట్టి కొంచెం గర్వంగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ లోకానికి సంబంధించిన కష్టాలు నష్టాలు ఆవిడకి బొత్తిగా తెలియదు. ఏదో తనకు అనుకున్నది కరెక్ట్ అనుకున్న పద్ధతిలో నడిచిపోవడమే తప్ప తను నేను ఇలా చేస్తే దేవుడి సన్నిధికి దగ్గరగా ఉంటాను అటువంటి ఆలోచన ఉండేవి కదండి. అంతటి బట్టి ఇచ్చారు ఆయన కూడా. ఆయనకి మరి ఆయన లేని లోటు ఎలాగూ తీర్చలేని ఇబ్బంది పడుతున్నాం, కానీ తప్పదు, అది దేవుని పిలుపు. కాబట్టి ఈ విషయంలో నేను ముఖ్యంగా నన్ను నేను సముదాయించుకోవడం, నన్ను నేను వాదార్చుకోవడమే తప్ప ఎవరిని వాదార్చగలిగే పరిస్థితుల్లో మనం లేము. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించగలి. మరి సాక్ష్యం పంచుకున్న యశోధరావు గారికి ప్రత్యేక వందనాలు. ఇంకా వారి యొక్క సహోదరులు కానీ మరి యొక్క బావగారులు కానీ బంధువులు మిత్రులు ఎవరైనా మరి ఎవరైనా సాక్ష్యం చెప్పుకుంటారండి. ఓకే.
మొదటిగా ఇప్పుడు చెప్పిన అన్న యశోధరరాజు గారికి నేను పెద్దవాడిని, అన్నయ్యని, కజిన్స్ అనమాట. అలాగే మేము నలుగురు అన్నదమ్ములు. ఇకపోతే ఇప్పుడు పరమపదించినటువంటి మా బావగారు, మా చెల్లెలు విజయశ్రీ భర్త దాసరి శ్రీమన్నారాయణ అలియాస్ సాల్మన్ ఈజ్ ఏ గుడ్ హార్టెడ్, చాలా మంచివాడు. మేమందరం చిన్న చితక అవకతవకలు అవి ఉన్నాయి, కానీ మా చెల్లిగారి భర్త ఇప్పుడు కాలం చేసిన ఆయన చాలా మంచి ఆయన. నా భార్య జ్ఞాపకం చేసుకుని చాలా మంచివాడండి మా తమ్ముడు, ఒక్కడే కొడుకు. అది మా ఆడపడుచు అమాయకురాలు. మీరు వెళ్ళండి, ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నవ్ వి ప్రే, లెట్ హిజ్ సోల్ బీ పీస్ ఇన్ అండ్ ప్యారడైజ్. మ్యాన్ ఈజ్ మోర్టల్. ఎవరు కూడా ఏమండి, అయ్యగారు చెప్పారు, ఆయన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు కూడా తప్పలేదు కదా చావు. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, దాన్ని జయించిన వాడు ఎవడూ లేడు. ఇన్ బిట్వీన్ పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఉన్న లైఫ్లో ప్రతిరోజు మన ఇండియన్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి చెప్తాడు, పసిపిల్లల వలె ఉండండి అని. అదే మన బైబిల్ కూడా చెప్తుంది, శిశువును పోలి ఉండమని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. మనం ఎవరో ఉండం. ఈయన జీవితం నుంచి మంచి ఉద్యోగం చేశారు, మంచి అఫీషియల్ స్టేటస్ని పొంది ఉన్నారు. మాకంటే చిన్నవాడు ఈయన. నాకు 66 ఇయర్స్, నేను రిటైర్ అయిపోయా. అయితే ఆయన మాకంటే బహుగా చిన్నవాడు. మరి తప్పదు, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, మ్యాన్ ఈజ్ మోర్టల్. హీ లెడ్ గుడ్ వే ఆఫ్ లైఫ్. మంచి ఆదర్శకరమైన జీవితాన్ని ఆయన అనుభవించాడు, జీవించాడు. మేమే ఆయనకి ముందుపడి మాట్లాడడానికి భయపడేవాళ్ళం. అంటే మా చెల్లిగారి భర్తని కాదు, ఆయన క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ని బట్టి. ఈ సందర్భంగా నా యొక్క విచారాన్ని, నా యొక్క శ్రద్ధాంజలిని మీ అందరి మధ్య ఘటించడానికి నా చెల్లెలైన విజయశ్రీకి, వారి అన్నయ్య గారికి, ఎవరో మా బావగారు అన్నయ్య అనే ఇంజనీర్ గారు ఉన్నారు, వారికి, మా మేనల్లుడికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఓదార్పు, శాంతి, సమాధానం లభించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన డయాస్ పెద్దలకి కృతజ్ఞతలు. మంచి సాక్ష్యం వినిపించినాడు సహోదరులు. వందలు. ఇంకెవరైనా చెప్పేవారు ఉన్నారండి? మరి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ? యంగారెడ్డి నుండి మన మధ్యకు వచ్చినటువంటి తిమోతి గారు వచ్చేసిన ప్రార్థన చేస్తారు. రెడ్డి మాస్టర్. రండి, త్వర రావాలని. ఎవరైనా సరే సమయం లేదా, మళ్ళీ మమ్మల్ని సమయం లేదంటారు. రండి. పరిశుద్ధుడవు కృపగలిగిన దేవుడు అయిన మా ప్రభా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. ఇదిగో ప్రభా, మరి సాల్మన్ అన్నయ్య గారి జ్ఞాపకార్థ కూడిక ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయబడి ఉంది. ప్రభా, నువ్వు మానవుడిని నిర్మించినప్పుడు, ఆనాడు ఏదైనాలో ఏర్పాటు చేసినప్పుడు నువ్వు మొదటగానే సెలవు ఇచ్చావు ప్రభా. మంటి నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు మరలా తిరిగి మంటికే చేరతావని నీ యొక్క మాట ద్వారా సెలవిచ్చావు ప్రభా. మేమందరం కూడా ఈ భూమి మీద యాత్రికులము. సహోదరులు విజయవాడ బ్రదర్ గారు చెప్పినట్లుగా అందరం యాత్రికులమే. ఏదో ఒకరోజు తప్పనిసరిగా మేమందరం కూడా నీ పిలుపుకు లోబడి పరదైసులోకి రావాల్సిందే. అయితే ప్రభా, మరి సాల్మన్ అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రవర్తన గురించి కూడా కుటుంబ సభ్యులు మంచి సాక్ష్యం చెప్పారు. మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, నీకు ఇష్టడైన వ్యక్తిగా సాక్ష్యం వినబడింది. మరి అన్నయ్య గారు పరదేశంలో విశ్రాంతిలో ఉన్నారని మేము అందరం నమ్ముచున్నాం. కుటుంబానికి ఆదరణ ఇవ్వండి. అక్కయ్య గారికి, వారి అబ్బాయికి, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆదరణ, ఓదార్పునివ్వండి. అలాగే ప్రభా, ఇంకా ముందున్న కార్యక్రమంలో జరుగునై ఉన్నటువంటి కార్యక్రమంలో మీరు కృపను ఉంచండి. చెప్పబోచున్నటువంటి దాసులు నిలవబెట్టి మరలా మంచి మాటలు మాకు వినిపించి, ముఖ్యంగా కుటుంబానికి, మాకు అందరికీ ఆదరణతో కూడినటువంటి మాటలు, నీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లు మాకు తెలియజేయమని ప్రభు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మరి ప్రార్థించినట్టు తిమోతి మాస్టర్ గారి ప్రత్యేక వందనాలండి. సమయంలో
మణేంద్ర గారు, వారు స్నేహితులు, మాస్టర్ గారు. తమ్ముడు దాసరి శ్రీమన్నారాయణ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్ద పాస్టర్స్ అందరికీ, అలాగే ఇక్కడికి ఏతించినటువంటి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరి తరపున, మా తమ్ముడి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హీఈస్ గుడ్ ఎట్ హార్ట్. యాక్చువల్గా చెప్పాలి అంటారండి, తమ్ముడు అంటే వి లవ్డ్ హిమ్ వెరీ వెరీ మచ్ అనమాట. ఎందుకంటే హీఈస్ క్లీన్. ఓకే, నేను మాట్లాడే రెండు మాటలు. ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్టాఫ్ వచ్చి, సార్ మాకు సెలవులు ఇవ్వట్లేదు సార్ అని చెప్పేసి ఆయన దగ్గర అంటే, నీ రీజన్ ఏంటయ్యా, నీ రీజను కరెక్ట్ రీజన్ చెప్తేనే నీకు సెలవు ఇస్తా, లేకపోతే ఇవ్వను. హీ వాజ్ సో స్ట్రిక్ట్ అండ్ ఇన్ హిస్ డ్యూటీస్. ఆ విషయంలో మాత్రానికి డ్యామ్ షూర్. అందుగురించే హీ వాజ్ బీయింగ్ ప్రైజ్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ. అది చాలా చాలా హార్ట్ఫుల్గా ఉండేవారు. ఆయన మా జూనియర్ అనమాట. మేము చదువుకునేటప్పుడు వాళ్ళ బావగారు యశోధరరాజు గారు, ఇప్పుడు మాట్లాడినటువంటి రఘునాథ్ అని ఆయన ఆడిటర్ గారు, ఇంకా మేమంతా మా బ్యాచ్ అంతా కూడా మంచి వెల్ సెటిల్ అయ్యాము. మాతో పాటు తమ్ముడు కూడా బాగా మాతో చేసి చక్కగా ఆయన యొక్క కెరీర్లో మాకున్నటువంటి మచ్చలో అటువంటి ఏ మచ్చ తమ్ముడికి లేదని నేను నిర్భయంగా చెప్పగలుగుతున్నాను. అటువంటి మంచి వ్యక్తి మనల్ని వీడి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. సో మీ అందరి యొక్క ఆశీస్సులతో ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ చేకూరాలని, అందరూ ఆయన ఆత్మను మంచిగా దైవ సన్నిధికి చేరాలని చెప్పి అందరూ కోరుకుంటారని చెప్తూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వరండాల్. ఎవరన్నా బ్రదర్స్ గారు, సిస్టర్ గారు చెప్పి ఉంటే చెప్పండి, లేకపోతే వాక్యం చెప్పబడతాయి. కూడి వచ్చిన దైవ సేవకులకి అందరికీ ప్రైజ్లాడండి. నా పేరు జాన్. నేను స్థానిక దైవ సేవకుని పెద్ద కుమారుణ్ణి. సాల్మన్ గారి గురించి చెప్పాలంటే సియోను ప్రార్థనా మందిరం నమ్మకమైన ఒక వ్యక్తి. మేము మా సంఘంలో ఉన్న రెండు కుటుంబాలు. సియోను పరిచర్య ఇప్పటి వరకు ఇలా ఉందంటే వారి కుటుంబాన్ని బట్టి. మేము ఇక్కడ ద్వారకం రాగానే వారి సొంత స్థలం దేవుని మందిరానికి సమర్పించారు. మందిరం నిర్మాణం విషయంలో ప్రతి విషయంలో వారి కుటుంబం ముందుండేది. సేవకులు ఎవరు వచ్చినా కానీ వారి కుటుంబంలో చేర్చుకుంటాం, తర్వాత ఎవరు వచ్చినా వారి బాగోగులు చూసుకోవటం అంతా వారి కుటుంబమే చూసుకునేవాళ్ళు. మిగిలిన పరిచర్య విషయంలోకి వస్తే యవనస్తుల మీటింగ్లు కానీ ఏ కూడికైనా ఆయనే ముందుండేవాళ్ళు. ప్రతి కూడికి ప్రతి శనివారం ఆయన బ్రతుకున్నంతకాలం వారి ఇంట్లో ప్రతి శనివారం కూడిక జరిగేది. నియమం కూడికల్లో కనీసం ఆయన గురించి ఆయన మేము ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నా కానీ మీరు టయానికి వచ్చి ప్రార్థన పెట్టమని ఆయన గట్టిగా అడిగేవాడు. అయితే చివరి దినాల్లో ఆయన ఒంటరిగా చనిపోయాడని చాలామంది అంటున్నారు, కానీ ఆయన ఎప్పుడు ఒంటరిగా చనిపోలేదు. ప్రభు సన్నిధి సియోను ప్రార్థన మందిరం అనేక మంది సేవకులు వారి గురించి అనుక్షణం ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. చివరి రోజుల్లో కూడా ఆయన ఆరోగ్యం హాస్పిటల్ తీసుకెళ్ళే సమయంలో దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడో తెలియదు, కానీ ఆయన ఇంకా కొంతకాలం ఉంటే పరిచర్య ఇంకా బాగుంటుందని మేము అనేక సార్లు మేము ప్రార్థించాము. చివరిగా ఆయన కోరిక ఏంటంటే సియోను ప్రార్థన మందిరం త్వరగా కడితే మేము దాంట్లో చూసి చనిపోతామని చెప్పి చాలాసార్లు నా దగ్గర ఆయన మాట అనేవాడు. కానీ ఆ కోరిక ఆయన దగ్గర మేము నెరవేర్చలేకపోయాం. ఆయన గురించి చెప్పాలంటే మందిరంలో నమ్మకమైన సాక్షి, నమ్మకమైన విశ్వాసి. ప్రార్థన విషయంలో ఆయన నేను చూసినట్టు ఇంకెవరిని కూడా చాలామంది చూసి ఉండొచ్చు, కానీ ఆయన లేక నేను ఎవరిని చూడలేదు. ప్రతిరోజు వాళ్ళ కుటుంబంలో 3 సార్లు ప్రార్థన జరుగుతుంది. మార్నింగ్ లేకంగానే, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కంపల్సరీ ప్రార్థన ఉంటేనే ఆయన. ప్రార్థన లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేవాడుగా. ఆయన నేను మాట్లాడిన ప్రతి క్షణం బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నావా, ఇవే మాటలు తప్ప ఎప్పుడు లోకమైన మాటలు కానీ ఏ విధమైన మాటలు కూడా మాట్లాడేవాడుగా. ఆయన బట్టి నేను నా జీవితంలో కొన్ని నేను నేర్చుకున్నాను. వారి కుటుంబాన్ని బట్టి దైవ సేవకులు నేను ఏ విధంగా కుటుంబంలో చేర్చుకోవాలో కొన్ని నేర్చుకున్నాను. ఆయన పడిన శ్రమ మాత్రం మందిరం విషయంలో కానీ సంఘం విషయంలో కానీ అసలు నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన ఆర్థికంగా సంఘం విషయంలో ప్రతి విషయంలో ముందుండేవాళ్ళు. సంఘ కార్యక్రమాలు ఆయనే ముందుండేవాడు. ఏదైనా కార్యక్రమం పెట్టాలంటే 7 గంటలంటే 7 గంటలే, సాయంత్రం 7 నిమిషాల తక్కువ 5 అయినా కానీ ఫోన్ చేస్తూనే ఉండేవాడు. ద్వారకా తిరుమలలో మేము ఇక్కడ సియోన్ పరిచర్య ఆయన బట్టి ఈ రకంగా ఇక్కడ వరకు జరిగింది. ద్వారకా తిరుమలలో
ఆఫ్టర్నూన్ 11:30 ఆ టైంకి ప్రార్థన స్టార్ట్ అయితే మేము కొమ్మరి నుంచి వచ్చే టైం కరెక్ట్గా 11:30కి ఆయన స్టార్ట్ చేసి టైం వేస్ట్ అవ్వకుండా ఆ కార్యక్రమాన్ని ముందు నడిపించేవాళ్ళు. నిజంగా ఆయన లోటు మా సంఘంలో ప్రతిరోజు కనపడుతుంది. ఆయన విశ్వాసం యేసుప్రభు గారిని అంగీకరించిన తర్వాత ఏ రోజు ఆయన నాకు చెప్పిన మాట చనిపోయిన ఒక 2 రోజుల ముందు చివరిగా ఆయనకు ఆపరేషన్ జరిగింది. ప్రభు ధ్యానం నేను ఎప్పుడూ పోగొట్టుకోలేదు. బల్ల దేవుని రక్తం దేవుని శరీరం నేను ఎప్పుడు పోగొట్టుకోలేదని చివరిగా నాకు చెప్పిన మాట. ఆయన రక్షింపబడి నుంచి ఆయన చనిపోయేంత వరకు ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోలేదు. కానీ విశ్వాసులు అంటే ఆ రకంగా జీవించాలని నాకు అనుక్షణం ఆయన చెప్తూ ఉండేవాడు. ఆయన జీవితాన్ని నేను నా మాదిరికరంగా ఉంచి మిగిలిన జీవితంలో మేము ఉన్నంతకాలం సీయోను పరిచర్య ఉన్నంతకాలం వారి కుటుంబం కోసం మేము అనుక్షణం మేము కట్టే మందిరంలో కానీ మేము మా పరిచర్య ఎక్కడ జరిగినా కానీ వారి కుటుంబం గురించి మేము ఎప్పుడు వారి కుటుంబానికి మేము రుణస్థులుగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ప్రైజ్ లాడ్. మరి పోతురూరు మార్గ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు మరి కుటుంబ ఆదరణ కొరకు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన రక్షకుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు సాల్మన్ రాజు గారికి ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి మరోసారి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుని భూమి మీద రక్షించి గొప్ప రక్షణతో నీ మహిమలో పిలుచుకున్న మహాప్రేమ కొరకు వందనాలు. ఆ కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి. అనేకులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. నీతి మంత్రిని జ్ఞాపకం చేసుకునే ఆశీర్వాదకరమని సెలవిచ్చారుగా ప్రభా. నీ పరిశుద్ధ రక్తం చేత నీ కుమారుని సిద్ధపరచుకొని నీతి మంత్రిగా మార్చి ఆ నీతి మంత్రిని గురించి ప్రభు గొప్ప సాక్ష్యాన్ని అనేక మంది పెదలిస్తూ వచ్చారు. ఆ సాక్ష్యాలను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుడు కూడా ప్రభు సీయోను కొరకై ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. కనుక నీ దాసుని యొక్క ప్రయాసను సీయోను స్థానిక సంఘాన్ని మీరు బలపరిచి మేము పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని ఆదరించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి అందరు లేచి నిలబడదాం. ఒక పాట పాడుకున్న తర్వాత దైవర్తమానం వింటాం. యేసు మరలా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనుకోవాలి. యేసు మరలా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును. చెప్పేను యేసు తన శిష్యులతోను నిశ్చయముగా వస్తునని. చెప్పేను యేసు తన శిష్యులతోను నిశ్చయముగా వస్తునని. ఎవరేసులతో నడతురో ఇలలో ప్రత్యేకమౌదురో. ఎవరేసునితో నడతురో ఇలలో ప్రత్యేకమౌదురో. ఎవరెవరో చూతురో నమ్మి జీవింతురో వారిని వచ్చును. ఎవరెవరో చూతురో నమ్మి జీవింతురో వారిని కొనిపోవచ్చును. యేసు మరలా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు మరలా వచ్చును. కొరకై స్థలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును. నా
కొరకై స్థలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును. ఘనమాయన సహవాసములో శ్రీ యేసుని సన్నిహితము. ఘనమాయన సహవాసములో శ్రీ యేసుని సన్నిహితము. ఏక మనస్సుతో ఆత్మబలముతో కలసి సేవా చేతుము. ఏక మనస్సుతో ఆత్మబలముతో కలసి సేవా చేతుము. యేసు మరలా వచ్చును. వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును. దయచేసి అందరూ కూర్చోండి. మరి దైవత్వం కొరకై ముద్రగూడులో పరిచయం చేస్తున్న ప్రేమ్ కుమార్ వచ్చి నేను ప్రార్థన చేస్తారు. తర్వాత మరి అరకు వ్యాలీ ప్రాంతంలో పరిచయం చేస్తూ మరి ఎప్పుడు పిలిచినా కానీ మన మధ్యకు వచ్చి మరి సుదూర ప్రాంతాలను మన మధ్యకు వచ్చి మనల్ని ఆదరించి వెళ్తున్నటువంటి మరి దైవజనులు స్టీఫెన్ అన్న గారు మరి దైవత్వాన్ని అందించుకు మునుపు మరి చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈ యొక్క వాక్యం అయిన తర్వాత మనం ముగించుకుంటాం. ప్రార్థన.